ఉన్నారు. కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మాత్రం ఇది గుడ్ న్యూస్. కోర్ట్ ఆర్డర్స్ ఏంటి అనేది, కోర్ట్ అబ్జర్వేషన్స్ ఏంటి అనేది కూడా మరి కొద్దిసేపట్లో మీకు మేము అందించబోతున్నాం. కోర్టులో జరిగిన వాదనలను మినిట్ టు మినిట్ తెలుగులో మీకు అందించాం. కోర్టులో ఎటువంటి వాదనలు జరుగుతున్నాయి, అల్లు అర్జున్ వైపున మెరిట్స్ ఏంటి, పోలీసుల వైపున డిమెరిట్స్ ఏంటి, పీపీ వాదనలో ఉన్న డిమెరిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అందిస్తున్నాం. ఒకసారి చర్చలు కూడా జైలు దగ్గరికి వెళ్దాం. చర్చలు కూడా జైలు దగ్గర నుంచి మా ప్రతినిధి సచిన్ కూడా అందుబాటులో ఉన్నారు. సచిన్, మొత్తానికి అల్లు అర్జున్కి ఉదయం నుంచి జరిగిన ఉత్కంఠ, అల్లు అర్జున్కి రిమాండ్ విధించిన తర్వాత హైకోర్టులో మధ్యంతర బెయిల్ వచ్చింది. ఇప్పుడు చంచల్ కూడా జైలు దగ్గర ఎటువంటి వాతావరణం కనిపిస్తోంది? రోహిత్, నిజంగా హై వోల్టేజ్ డ్రామా నెలకొంది. దాదాపుగా సాయంత్రం 4 గంటల తర్వాత ఇక్కడ హై వోల్టేజ్ నెలకొందని చెప్పుకోవాలి. ఓ పక్క పోలీసుల భద్రత, మరోపక్క ఫ్యాన్స్. ఇప్పుడు సిచ్యువేషన్ చూసుకుంటే కొద్దిసేపటి క్రితం వరకు కూడా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆయన ఇక్కడికి వచ్చిన సందర్భంలో కూడా ఆర్టీవీతో మాట్లాడే ముందు కూడా ఆయన ఆ వెహికల్లోనే ఉండిపోయారు. బయటికి రాలేదు, మాట్లాడలేదు, పిలిస్తే పలకట్లేదు, ఆయన సమాధానం చెప్పలేదు. అటువంటి టెన్స్ సిచ్యువేషన్, ఫ్యామిలీకి ఎటువంటి టెన్స్ సిచ్యువేషన్ ఉంది చూస్తాం. ఈ నేపథ్యంలోని ఒక్కసారి చూస్తే 4 o'clock విజువల్కి ఇప్పుడు విజువల్ కంపేర్ చేసి చూపించే ప్రయత్నం చేశాను. ఒక్కసారి ఇలా ప్యాన్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు మన వీడియో జర్నలిస్ట్ విజయ్. సిచ్యువేషన్ చూడొచ్చు, ఇంతవరకు కూడా ఎవరూ కనిపించలేదు. కానీ ఇప్పుడు ఈ రోడ్ అంతా కూడా పూర్తిగా ఫ్యాన్స్ తో కిక్కిరిసిపోయింది. ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, ఎవరికి వచ్చారు అర్థం కాని సిచ్యువేషన్ ఉందనే చెప్పుకోవాలి. సో పూర్తిగా చెంచల్ కూడా మీరు చూసుకుంటే ఇది కొద్దిసేపటి వరకు కూడా పూర్తిగా ఆన్ హోల్డ్ అని చెప్పుకోవాలి. ఇక్కడ ఖాళీగా ఉన్న సిచ్యువేషన్. కానీ ఇప్పుడు చూసుకుంటే రైట్ మధు రైట్ రోహిత్ ఒకసారి మధు దగ్గరికి వెళ్తున్నారు. సమ్ అప్డేట్. ఎగ్జాక్ట్లీ అర్నాబ్ గోస్వామి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర తీర్పు ఆధారంగా బెయిల్ మంజూరు చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పుడు ఇచ్చింది కేవలం మధ్యంతర బెయిల్ మాత్రమే. ఇప్పుడు మాత్రమే బెయిల్ ఇచ్చారు. రెగ్యులర్ బెయిల్ కోసం మళ్ళీ హైకోర్టులో ఆయన పిటిషన్ వేసుకోవాలనేటువంటిది బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అంతా ఉంది. సో ఇది మధ్యంతర బెయిల్ వచ్చింది. మొత్తానికైతే చెంచల్ కూడా జైలు నుంచి గేలు గేట్ నుంచి జైలు గోడల వరకు లోపల వరకు వెళ్ళారు. కానీ అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళనున్నారు. ఈ రోజు రాత్రి మళ్ళీ ఇంటికి చేరుకొని ఉన్నారు. కుటుంబ సభ్యులంతా వచ్చారు. కాబట్టి ఇది సిచ్యువేషన్. నిజంగా అర్నాబ్ గోస్వామికి సంబంధించినటువంటి మహారాష్ట్రకి సంబంధించిన కేసు ని అక్కడ ల్యాండ్ జడ్జ్మెంట్ గా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్. రోహిత్, మీరు ఫస్ట్ నుంచి చెప్తున్నారు, ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద డే రోజు మీరు చెబుతుంది అదే, దిస్ ఈస్ గోయింగ్ టు బి మహాకుంభమేళాకు సంబంధించి కూడా ఇంపాక్ట్ చూపించబోతోంది. రిమెంబర్ మై వర్డ్ ఆర్టీవీ చెబుతోంది, ఈ రోజు చెబుతోంది, గుర్తుపెట్టుకోండి. కుంభమేళాకు సంబంధించి కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే పెద్ద సంఖ్యలో జనం వస్తారు కాబట్టి. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఈ రోజు సిచ్యువేషన్ మీరు చూశారు. సో ఈ రోజు వచ్చే అవకాశం ఉందా? పోలీసు వర్గాలతో కూడా మీరు మాట్లాడే ప్రయత్నాలు చేస్తారు, కానీ ఎవరు చెప్పలేదు. కానీ ఎటువంటి సినారియో ఉంది మధు? ఎగ్జాక్ట్లీ బయటికి రానున్నారు కొద్దిసేపట్లోనే అల్లు అర్జున్. బ్యారక్ లోకి వెళ్ళక ముందుకే జైలు లోడ్ గోడల వరకు వెళ్ళారు. కానీ బ్యారక్ లో ఆయనకు సంబంధించినటువంటి సెల్ అలాట్మెంట్ చేయక ముందుకే, ఆయనకు దానికి సంబంధించినటువంటి అఫీషియల్ ప్రాసెస్ కంప్లీట్ కాకముందుకే బెయిల్ అంశం తెరపైకి వచ్చింది. కాబట్టి కొంతమంది మాట్లాడే ప్రయత్నించారు. మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే? సార్, అది ఆయనది ఏం తప్పు ఉంటుంది సార్ దీంట్లో? ఇప్పుడు క్రౌడ్ ఇంతమంది వచ్చిండ్రు, ఇప్పుడు ఎట్లా తప్పడతాము? ఆయన సినిమా తీసిండు, వచ్చిండు, ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు, ఓకే, అది ఇవ్వకపోవచ్చు. కానీ ఆయన మనం తప్పు పట్టలేం. ఎందుకు పట్టలేమంటే మేము ఫ్యాన్స్, ఆయన మాకు చెప్పలేదు కదా సినిమాకి రామని. ఆయన చెప్పిన అయింది, గతం జరిగింది అల్లు అర్జున్ ఫ్యానా సార్? మీరు అల్లు అర్జున్ ఫ్యాన్ సార్. నేను ఎక్కడి నుంచి వచ్చారు? నేను నిజామాబాద్ నుంచి వచ్చిన. అదే నిన్నటి నుంచి చూస్తున్నాను, అక్కడి నుంచి వచ్చిన. నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఏది అన్నా తెలిసి రాదు, జరగని సంఘటన అట్లా జరగకూడదు, అది జరిగింది. కానీ అదంతా కోర్టులో హీరింగ్ జరిగింది. ఇప్పుడు బెయిల్ వచ్చింది, బయటకు రాబోతున్నారు. ఏమనిపిస్తుంది యాజ్ అ ఫ్యాన్ గా మీకు? సార్, నాకు ఫ్యాన్గా ఏమనిపిస్తుంది అంటే, ఆయన చేసిన తప్పేంటి, ఇంతవరకు ఎందుకు తీసుకొచ్చారా అనేదే మా బాధ. ఎందుకంటే ఆయన కావాలని చేయలేదు కదా, అది జరిగింది అంతే. మేమేమంటారు అంటే, అలా ఉండే తప్పు పట్టాలి. కాకపోతే ఇలాంటి ఇంకొకసారి జరగకుండా చూడాలి, జరిగేటట్టు ఆయన ఇది చేయకూడదు, నెక్స్ట్ టైం ఇలా జరగకూడదు. కానీ ముఖ్యమంత్రి మాత్రం చట్టం తన పని తాను చేసుకు వెళ్ళిపోతుంది అంటున్నారు రేవంత్ రెడ్డి. సార్, ముఖ్యమంత్రి ఏమంటారంటే, ఆయన చెప్తున్నాడు నాకు సంబంధం లేదంటున్నారు. సంబంధం లేనిది ఏది జరగవు సార్, జరగాల్సింది జరుగుతూనే ఉంటాయి. కానీ నేనేమంటున్నానంటే, నా వర్షన్ ఏంటి అంటే, ఇలా ఒకే హీరో కాదు కదా, క్రౌడ్ వస్తారు, జరుగుతుంది. కానీ అలా జరగకూడదు అని మనం కోరుకుంటాం అందరం. అంటే ఇక్కడ అల్లు అర్జున్ సంబంధించి కోరండి కేసు పెట్టారు అనుకుంటున్నారా మీరు? సార్, కోరండే కేసు పెట్టారనుకుంటున్నారు? ఇది నేను గవర్నమెంట్ ఆయన చెప్పట్లేదు, కాకపోతే చట్టం తానుపైన తాను చేసుకున్నారే అంటున్నారు. దానిపైన చట్టం పైన మాకు నమ్మకం ఉంది. చట్టం అల్లు అర్జున్కి ఏం కాదనే మేము భావిస్తున్నాము. మేము ప్రార్థన కూడా చేసుకుంటున్నాము. రైట్ ఒక్కసారి మీరు చూడొచ్చు, ఒక్కసారి హంగామా హడావిడి రెండు పెరుగుతున్నాయి. కేసు అల్లు అర్జున్ మామ అని బయటకు వస్తున్న సందర్భం. రైట్, చంద్రశేఖర్ రెడ్డి గారు కలిసిన తర్వాత చంద్రశేఖర్ గారు